శంఖారావము మన రికార్డింగ్ నెంబర్ 80 అన్నమాట. ఇక్కడ 11వ అధ్యాయం 11th చాప్టర్ అయిన విశ్వరూప సందర్శన యోగం ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ఏకాదశాధ్యాయమున విశ్వరూప సందర్శన యోగము చెప్పబడినది. విశ్వరూపము చక్కగా దర్శించునట్టి యోగ విద్య అని దీనికి అర్థము. విశ్వరూపమనగానేమి? విశ్వము యొక్క రూపము. విశ్వమును మనము ప్రతిదినము మన చుట్టూను చూచుచున్నాము గదా. అందలి విశేషము వేరుగా ఏమున్నది? మనము విశ్వమును అందులోని కొంత భాగమును మాత్రము నిత్యము గమనించుచునే ఉన్నాము గాని అది విశ్వము యొక్క రూపము కాదు. రూపములు అని చెప్పవలెను. రూపములను చూచుచున్నాము. విశ్వమునందలి రూపములను చూచుటయు విశ్వము యొక్క ఏకరూపమును చూచుటయు ఒక్కటే అనరాదు. విశ్వమునందలి మనము చూచుచున్న రూపములు ఒక కాలమునకు ఒక ప్రదేశమునకు మాత్రమే సంబంధించినవి. మనకు కనిపించిన దానిని మనము చూచుచున్నప్పుడు మనము చూడని విశ్వము వేరుగా ఉన్నది కదా. అవి అనంతముగా పుట్టుచు వర్తించుచూ పోవుచున్నవి. ఆ మొత్తమును మనము కంటితో చూడగలమా? చూడలేము. దానిని చూచుటకు మరి ఒక దృష్టి కావలెను. దానికి కన్నులు చాలవు. కనుకనే అర్జునుడు విశ్వరూప సందర్శనమును కోరినప్పుడు భగవానుడిట్లు చెప్పెను. ఈ నీ కన్నులతో నా మొత్తము రూపమును చూడలేవు. నీకు దివ్యమైన చక్షువులనిచ్చెదను, వానితో చూడుము. ఈ దివ్య చక్షువు అనగా ఎట్టిది? ఇంతకుముందు భగవానుడు అర్జునునకు ఆధ్యాత్మ రహస్యములను వివరించెను. ఆధ్యాత్మము అనగా అధి ప్లస్ ఆత్మము, ఆత్మను అధిష్ఠించిన జ్ఞానము అని అర్థము. ఆత్మ అనగా ఎట్టిది? దానిని చూచుటకు కొన్ని కక్ష్యలున్నవి. ఒకటి, బంగారముతో కొన్ని నగలు చేయబడి ఉన్నప్పుడు మనము చూచి ఆనందించున్నది నగల సౌందర్యమునే గాని బంగారమును కాదు. ఆభరణములను చూచుచునే అందలి బంగారమును చూడకున్నాము. అట్లే మన చుట్టూనున్న జీవులను చూచుచునే వారి అందలి అంతర్యామిని చూడకున్నాము. అంతర్యామిని ప్రత్యేకముగా నిరంతరముగా గుర్తుంచుకొననిచో చూడలేము. ఈ గుర్తుంచుకొనుటయే సమాధి స్థితి. దానిని సాధించుటకే యోగాభ్యాసము. 2, అంతర్యామిని చూచుటకు ప్రయత్నించినను మనము దానికన్నా వేరుగా నిలబడి చూచుచున్నాము. అప్పుడు చూడబడుచున్న అంతర్యామిలో మనము లేము. కనుక అది అంతర్యామి కాదు. అట్లు చూచుచున్నదెల్లను లోపము గల దృష్టియే. పూర్వము 10 మంది పరమానందయ్య గారి శిష్యులు నదిలో స్నానము చేసి వచ్చి ఒక్కొక్కరే శిష్యులను లెక్కింపగా 9 మంది మాత్రమే కనిపించిరి. ఒకడు నదిలో చనిపోయినని వారు దుఃఖించిరి. ప్రతి శిష్యుడు తన్ను విడిచి మిగిలిన వారిని మాత్రమే లెక్కించెను. ఈ పద్ధతిని అవలంబింపకుండా మనము అంతర్యామిని చూచుటకు ప్రయత్నించినప్పుడు మనము కూడా చూచువానిని కూడా కలుపుకొనవలెను. అప్పుడు తానే ఇన్నిటి యందు అంతర్యామిగా ఉన్నాడనియు అజ్ఞానము చేత తనకన్నా వేరుగా చూచుచున్నాడనియు తెలియును. ఆత్మ అనగా తాను. ఇట్లు చూచుటనే ఆత్మదర్శనము అందురు. దానిని గూర్చిన విద్యయే ఆధ్యాత్మ విద్య. దానిని ప్రదర్శించితివి గనుక నా చేత దానిని దర్శింపచేయుట కూడా అనుగ్రహింపుము అని అర్జునుడు కృష్ణుని వేడుకొనెను. విశ్వమునందలి రూపములను మాత్రమే చూచుచున్నప్పుడు జీవుల ఉత్పత్తి లయములు మాత్రమే కనిపించును. అది కాలగర్భమునందు కలిసిపోవచుండును. సముద్రపుటొడ్డున కూచుండి అలలను పరీక్షించుచున్న వానికి సర్వము కనిపించుచుండును గాని అంతుండదు. అనగా చూడబడుచున్న విశేషములు కాలగర్భమున కలిసిపోవచుండును. తాను చూడకముందు ఎట్లున్నాడో చూసిన తర్వాత కూడా అట్లే ఉండును. ఎన్ని శాస్త్రములు చదివినను ఎన్ని సాధించినను ఏమీయూ మిగులదు. కారణమేమనగా చూచుచున్న తాను కూడా మిగలక చనిపోవును కనుక. అట్లుగాక తానే ఈ సర్వమునందు వ్యాపించి ఉండుట తెలిసినచో విశ్వమందలి రూపములు కనిపించుట మాని విశ్వము యొక్క రూపము కనిపించును. అది ఏ అంతర్యామియగు దేవుని రూపము. అందు కాలము దేశము మార్పు అనున్నవి కూడా భాగములై ఇమిడి ఉండి దర్శనమిచ్చును. కాబట్టి ఈ దర్శనమున ఇక మారుట ఉండదు. అన్నియూ మారుచుండును గాని అన్నిటితో నిండియున్న ఆ మొత్తము మాత్రము మారదు. అది శాశ్వతమైన రూపము. అందు మంచి చెడ్డ
అందలి భాగములై కనిపించును. ఇక చెడ్డ అన్నది ఉండదు. శాంతము, సుందరము, ఉగ్రము, భయంకరము అని రూపములన్నీయు ఒకే రూపమున ఇమిడిపోవును. పుష్పములోని రేఖలన్నీయు పుష్పమునందు ఇమిడి ఏకత్వము చెందినట్లు సర్వము విశ్వరూపమున దర్శనమిచ్చును. అట్టి రూపమును దర్శింపగోరిన అర్జునుడు కృష్ణుని ఈ విధముగా ప్రార్థించెను. నేను దానిని చూచుట సాధ్యమా? నీకు దానిని చూపగల సామర్థ్యం ఉన్నది. సమస్తమును యోగము చేసి చూపగలవాడవు నీవు కనుక నేను చూడగలనని నీవు సంకల్పించినచో నాకు ఆ దర్శనము కలుగచేయుము. 1, 2, 3, 4 శ్లోకాలు అయిపోయినాయి. నా దివ్య రూపములు అనే హెడ్డింగ్ తర్వాత ఎవనికి వాడు అద్దము చూచుకొని ఇది నా రూపము అని తెలుసుకొని తల దువ్వుకొనుట, బొట్టు పెట్టుకొనుట మున్నగునవి చేయును. తన చేతిని చూచుకొని ఇది నా చేయి అని తెలుసుకొనుటకు కష్టమేమీ లేదు. అట్లే ఇది నా దేహము, ఇది నా మనస్సు, ఇవి నా అభిప్రాయములు, నా ఆదర్శములు అని తెలుసుకొనుటలో ఎట్టి అభ్యంతరము కానీ క్లేశము కానీ లేదు. ఇట్లు తెలుసుకొని వారందరిలో ఎవడునూ ఇది నా నిద్ర అని తెలుసుకొనలేడు. అట్లే అది నా మరణము అని తెలుసుకొనలేడు. నిద్రింపక ముందు వరకును మేల్కొని ఉండును గనుక మిగిలినవన్నీ తెలియను. నిద్రలో తాను మేల్కొని ఉండడు కనుక అది ఏమో ఎవనికి తెలియదు. అట్లే మృత్యువుని గూర్చి కూడా మృత్యువుని గూర్చియును తెలియదు. ఇది నా దేహము, ఇది నా రూపము అని తెలుసుకొనుచున్నవాడు ఆ దేహమునందును ఆ రూపమునందును ఉన్నాడు. దేహము రూపము అతని నుండి వచ్చినవి. అతడు వానిని పేర్లు పెట్టి పిలవగలడు గాని తనకు పేరు పెట్టి పిలవగలవాడెవడునూ లేడు. అట్లే అంతర్యామినే ఆత్మ అందురు. తన దేహమును వేరువేరుగా గుర్తించుకొని వానిని జీవాత్మ అందురు. అతడు వేరుగా గుర్తించుచున్న తెలివిని అహంకారము అందురు. అతని గుర్తింపును అజ్ఞానము అందురు. ఆ గుర్తింపులో నేర్చిన విద్యలన్నీయూ అజ్ఞానములోని భాగములే. అజ్ఞానమనగా జ్ఞానమును ఆవరించుకొని ఉన్న ప్రత్యేకత. ఇది తాత్కాలికము. ఆ జీవులలో ఉన్నది శాశ్వతత్వము. ఆత్మ నిత్యము, దేహాదులు తాత్కాలికములు. నీటియందు మంచుగడ్డలు కరిగిపోవచున్నట్లు ఆత్మయందు దేహాదులు సృష్టిగా దిగివచ్చుచు కరిగిపోవచుండును. ఆ దేహాదులలో ఉన్న ఆత్మయే జీవుడు. నేను అన్న పదము దేహమునందున్న ప్రత్యేకతకు పేరుగా వాడబడినప్పుడు అజ్ఞానమగును. అన్ని దేహములలో అంతర్యామిగా ఉన్న ఆత్మకు పేరు వాడబడినప్పుడు జ్ఞానమగును. ఈ అర్థమునే కృష్ణుడు నా రూపమును చూడుము, వందల కొలది వేల కొలది ఉత్పన్నములగుచున్న నానా విధములైన నా రూపములను చూడుము, నీకు వానిని దర్శించు దృష్టినిచ్చుచున్నాను అని చెప్పెను. వేర్వేరు రంగులతో రూపములతో వెలుగొందుచున్న ఆకారములను తన విశ్వరూపములోని మూర్తులుగా ప్రదర్శించెను. ఈ సృష్టియందలి మూర్తులన్నీయు అంతర్యామి అయిన విశ్వాత్మ యొక్క మూర్తులే. ఎవనికి వాడు తన ఆకారమును ఇతరుల ఆకారములను చూడగలుగును గాని అన్నియు అంతర్యామి అయిన విశ్వరూపుని దేహములనియు అందు తన రూపమున దేవుడున్నాడనియు చూడలేడు. అట్లు చూడగలుగుటయే దివ్య దృష్టి. ఈ దివ్య దృష్టి కలవానికి మాత్రమే విశ్వరూపము దర్శనమిచ్చును అని చెప్పబడినది. రంగులు, రూపములు, ధ్వనులు, వాసనలు, రుచులు మొదలగు విశ్వరూపములన్నీయూ చూచువాని యందు ఏర్పడును. అంతేగాని అవి సత్యముగా ఉండవు. ఒక వస్తువు పచ్చగా ఉన్నదన్నచో ఆ పచ్చదనము మన కంటితో గల సంబంధమే గాని ఆ వస్తువునందున్న లక్షణము కాదు. మంచుగడ్డ చల్లగా ఉండుట మన చేతికే గాని మంచుగడ్డకు కాదు. అట్లే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములతో కూడిన సృష్టి అంతయు చూచువానియందే ఏర్పడుచున్నది. చూచువానియందును పరిసర సృష్టియందును నిండి ఉన్నవాడు విశ్వరూపుడు. మిగిలిన చూడబడుచున్నదంతయు విశ్వము యొక్క రూపమే గాని విశ్వరూపుని రూపము కాదు. విశ్వమును చూచుటకు మనకున్న దృష్టి చాలును. విశ్వరూపమును దర్శించుటకు వేరైన దృష్టి కావలెను. దానినే కృష్ణుడు దివ్యచక్షువు అని తెలిపెను. 5వ శ్లోకం అయిపోయింది. ఈ విశ్వరూపమునందు ఆదిత్యులు, వసువులు,
రుద్రులు, అశ్వినులు, మరుత్తులు మున్నగు వారందరూ విశ్వరూపుని వైభవములుగా కనిపింతురు. ఈ సృష్టియందు ముఖ్యముగా 3 విధములైన పొరలున్నవి. అవియే భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనబడు 3 లోకములు. అందు భూలోకమనగా కాలము, చోటు, అందుగల సమస్త వస్తువులు ద్రవ్యాత్మకముగా కనిపించున్నది. పొడవు, వెడల్పు, దళసరి మున్నగు లక్షణములు అంకెలతో లెక్కింపదగినవి. బరువు, తేలిక మున్నగునవి ఇందుండును. దేహములను, వస్తువులను కనిపించున్నది, వినిపించున్నది భూలోకము. ఇక భువర్లోకమనగా పదార్థములతో కూడినది కాక వానిని కదిలించు శక్తులతో కూడినది. అందు ప్రాణము, యంత్రశక్తి, అయస్కాంత శక్తి, విద్యుత్తు మున్నగునవన్నీ పనిచేయుచుండును. కోపము, సంతోషము, ఆవేశము మున్నగునవి కూడా ఈ లోకముననే పనిచేయుచుండును. మన దేహములు భూలోకమున ఉండగా వాని కదలిక, జీవించుట, చేష్టలు భువర్లోకమున జరుగుచుండును. ఇవి ఉన్నట్లు మనకు తెలియనట్టిదే సువర్లోకము. అందున్నది తెలివి అనబడు వెలుగే గాని వస్తువులు కాదు, ప్రాణాది శక్తులను కాదు. ఈ రెండిటిని నడిపించు వెలుగు తెలివిగా ఉండును. ఈ 3 లోకముల యందును 3 విధములైన దేవతలు పనిచేయుచు నిర్వహించుచుందురు. భూలోకమున పనిచేయువారు వసువులు అనబడుదురు. వారు 8 మంది. భువర్లోకమున పనిచేయువారు రుద్రులు, వారు 11. స్వర్లోకమున పనిచేయువారు ఆదిత్యులు, వారు 12. వీరు మొత్తము 36. ఈ లోకముల ప్రారంభమునకు మరల లీనమునకు అధిపతులుగా 2 పనిచేయుచుందురు. వారే అశ్వినులు. వారినే నాసత్యులు అని కూడా అందురు. వీరితో కలిసి మొత్తము 33 దేవతలు సృష్టి వ్యూహమున పనిచేయుచు బ్రహ్మాండగోళములను నిర్మాణము చేయుచుందురు. దివ్య దృష్టికి వీరందరూ కనిపింతురు. సామాన్య దృష్టికి వీరందరితో నిర్మింపబడిన దేహములు, వస్తువులు మాత్రము కనిపించుచుండును. కనుక మొట్టమొదటగా దివ్య దృష్టి ప్రసాదింపబడిన వారికి వీరందరూ కొత్తగా ఉందురు, ఆశ్చర్యమును కలిగించుచుందురు. 6వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబరు 80 కూడా అయిపోయింది.